యేసుక్రీస్తు నందు సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. క్రీస్తు బోధ అనే మా యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారని, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకుంటున్నారని, ఆత్మీయంగా మీరు వాక్యాన్ని బట్టి బలపరచబడుతున్నారని, ఆదరించబడుతున్నారని, పురికొల్పబడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. మీరు ఈ సమయంలో ఏర్పరచబడిన వాక్యాన్ని మనం చదువుకోగలిగితే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ఆ కాలము గురించి, ఆ సమయం గురించి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకుని చుట్టగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించను కనుక వారంత మాత్రం తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధంలో పగటి సంబంధంలో ఉన్నారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాకుందుము. నిద్రపోవారు రాత్రి వాళ్ళు నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రి వాళ్ళు మత్తుగా ఉందురు. మనం పగటి వారమే ఉన్నాం గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమల కవచం రక్షణ శిరస్రాణమును ధరించుకుందుము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనం నియమించను గాని ఉగ్రత పాలొకటుకు నియమింపలేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు నాయన. కృప చూపించండి ప్రభువా. ఇదిగో తండ్రి, యూట్యూబ్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యాన్ని వీక్షించాలని ఆశ కలిగి ప్రభువా ఉంటున్నారో తండ్రి, వారిని దర్శించండి, వారిని సంధించండి. నీ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానము, తెలివితేటలు వారికి ఇవ్వండి. నీ సేవకుడు నన్ను ఆత్మచేత నింపి ప్రభువా, నా నోట నీ మాట ఉంచి నీ వాక్యం అర్థమయ్యేటట్లుగా సూటిగా మాట్లాడండి. నీ వాక్యపు వెలుగులో ప్రభువా నా జీవితాన్ని సరి చేసుకోవడానికి సహాయం ఇచ్చి పరిశుద్ధాత్మ నడిపింపునిచ్చి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తు యేసునందు సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాలు తెలియచేయుచున్నాను. మరి సమయంలో ఏర్పరచబడినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకుని రాకడకు సిద్ధపాటు. యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి వెళుతున్న సందర్భంలో ఆరోహణమయ్యేటప్పుడు శిష్యులతో చెప్పాడు, మీరు సర్వసృష్టికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. కనుక శిష్యులు మరి మేడగదిలో ఉన్నారు. వారు అంచెలంచెలుగా మరి 120 మంది సభ్యులు ఉన్నారు. వారు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత 3000 మంది పేతురు ప్రసంగం ద్వారా మారు మనసు పొందారు. కాబట్టి నానాటికి సంఘం విస్తరిస్తూ అలాగ శాఖోపశాఖలుగా వర్ధిల్లుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. యేసు ప్రభు అన్నాడు, నేను మరలా వస్తానన్న, ఐ విల్ కమ్ అగైన్. యోహాను సువార్త 14:1-2 వచనాల్లో మీ హృదయాలు కలవరపడనేయద్దు, వెరవనేయద్దు, నేను వెళుతున్నాను, మీకు స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను, మరలా నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతానని చెప్పాడు. కనుక క్రీస్తు ఆయన రాబోచున్నాడు రెండవసారిగా. మొదటిగా గొర్రె పిల్లవలే వచ్చి మన పాపం కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు, మృత్యుంజయుడు పరలోకానికి ఆరోహణం అయ్యాడు. మరి ఇప్పుడు ఆయన రాబోతున్నాడు రెండవసారి. సంఘమా సిద్ధపడకపోతే మనము ఎన్నో రకాలైనటువంటి ఉగ్రతను చవిచూడవలసినటువంటి వారమై ఉన్నాం. ఇక్కడ తెస్సలోనికీ సంఘానికి పౌలు ఉత్తరం రాస్తూ వారు అనుకుంటున్నారంట, ఇంకా రాకడ ఆలస్యంగా ఉందనుకుంటున్నారంట. లోకులు అనుకున్నట్లు అనుకుంటున్నారంట. అంటే లోకులు అంటే మారు మనసు లేనివారు, పశ్చాత్తాపం లేనివారు, విశ్వాసం లేనివారు, దేవుడంటే భయం లేనివారు అనుకుంటున్నారంట. మరి లోకులు అనుకుంటున్నారు నెమ్మదిగా ఉంది, భయమేమి లేదు అనుకుంటున్నారంట. చాలా మంది క్రైస్తవులు ఇలాగ ఆలోచన చేస్తున్నారు. దేవుని రాకడా నెమ్మదిగా ఉంది, ఆలస్యం ఏమి లేదు, తొందర ఏమి లేదని చెప్పుకుంటున్నారట. కనుక లోకుల వారి ఆలోచన చేస్తున్నాం మనం. కానీ ఇక్కడ పౌలు అంటాడు, మీరు లోకుల వారి ఆలోచన చేయొద్దు, లోకస్తులు కాదు, మీరు చీకట్లో ఉన్నవారు కాదు. అంటే లోకస్తులు చీకట్లో ఉన్నవారు అనగా దైవ భయం లేనివారు, మారు మనసు లేనివారు, క్రీస్తుని ఎరగనివారు, ఆయన ఆలోచన ఎరగనటువంటి వారందరూ చీకట్లో ఉన్నవారు. అయితే మీరు వెలుగులో ఉన్నవారు అనగా మీరు మారు మనసు పొందారు, క్రీస్తు వాక్యం తెలిసిన వారు, ఆయన ఆరాధించేవారు, ఆయన గణపరిచేవారు. కనుక మీరు చీకట్లో లేరు, వెలుగులో ఉన్నారు. కాబట్టి వెలుగు సంబంధుల్లాగా మీరు ఆలోచించేయండి. ఎలాగంటే ప్రభు రాకడ ఎలా వస్తుంది తెలుసా? గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా వచ్చిందట. గర్భిణీ స్త్రీ ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వారికి కంటి నిండా మరి నిద్ర ఉండదు, కడుపు నిండా అన్నం ఉండదు. గర్భిణీ స్త్రీ ఇంట్లో ఉందంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటారు, అనేక విధాలుగా సిద్ధపడతారు.
ఆర్థికంగా సిద్ధపడతారు, వాహనం సిద్ధపరచుకుంటారు, అన్ని విధాలుగా సిద్ధపడి వారు ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు ప్రసవ వేదన వస్తుందో, ఎప్పుడు కాన్పులు నొప్పులు వస్తాయో అర్థం కాదు. ప్రతి నొప్పి కూడా కాన్పుల నొప్పిగా భావించి మరి చాలా మంది గర్భిణులు భయపడతారు, ఆందోళన చెందుతారు. ఇంట్లో వాళ్ళు కూడా ఒక రకమైన టెన్షన్, ఎప్పుడు వస్తుందో తెలియదు. కనుక గర్భిణికి ప్రసవ వేదన వచ్చినట్లుగా అనుకోనని గడియలో యేసుక్రీస్తు రాబోచున్నాడు. ఆయన రాకడ రాబోతుంది. అదేవిధంగా దొంగ అనుకోనని గడియలో వస్తారు కదా. దొంగ ఎలా వస్తాడు, క్రీస్తు అలా వస్తాడని దొంగతనానికి అని కాదు ఇక్కడ అర్థం. అనుకోనని గడియ. దొంగతనాలు ఎప్పుడు పడితేప్పుడు ఈ రోజుల్లో జరుగుతున్నాయి. కానీ గతంలో అయితే రాత్రి వేళ కొన్ని సందర్భాల్లో ఎక్కువ జరిగాయి. కానీ ఇప్పుడు దొంగతనాలను మనం అంచనా వేయలేవు. ఎవరు దొంగ కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. కనుక దొంగతనం చేయటానికి వచ్చినట్లుగా, అనుకోనని గడియలోకి వచ్చినట్లుగా మరి క్రీస్తు ప్రభు కూడా అనుకోనని గడియలో ఆయన రాబోచున్నాడు. గనుక సంఘమా, విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, సిద్ధపడకపోతే పరిస్థితి ఏంటో ఆలోచన చేయండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది బుద్ధి కలిగిన కన్యకలు, అంటే 10 మంది ఉన్నారట బుద్ధి కలిగిన వారు కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారట. ఆ కన్యకల్లో కొందరు సిద్ధపడ్డారట, కొందరు సిద్ధపడలేదట. నూనె పెట్టుకుని వెళ్ళారట. ఏదో అక్కడ ఆ యొక్క వివాహానికి వెళితే బుద్ధి కలిగినటువంటి కన్యకల దగ్గర ఏమో నూనె ఉంది, బుద్ధి లేని వాడి దగ్గర నూనె లేదు. అంటే వాళ్ళు కునికి నిద్రపోయారు. వెంటనే స్వరం వినబడింది, ఇదిగో మనిషి కుమారుడు వస్తున్నాడు, పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనగానే సిద్ధపడిన వారు లోపలికి వెళ్ళారు, సిద్ధపడిన వారు బయటే ఉన్నారు. కనుక ఎప్పుడు వస్తాం, కనురెప్పపాటులో జరిగేటటువంటి కార్యం, మనం ఊహించని టైం. ఈ సమయంలో దేవుడు రాళ్లే, ఈ సంవత్సరం రాళ్లే, ఆ సంవత్సరం రాళ్లే అనుకోండి. చాలా మంది క్రీస్తు రాకడను మరీ తప్పుగా వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకో. 2012లో వస్తాడని, 2020లో వస్తాడని, ఇప్పుడు 50లో వస్తాడని రకరకాల వదంతులు పుట్టిస్తారు. 2000 సంవత్సరంలో వస్తాడని కదా. కనుక ఆ కాలాలు నిర్ణయించడం అనేది, డేట్లు నిర్ణయించడం అనేది అవివేకమైంది. అయితే యేసు ప్రభు చెప్పాడు, రాకడకు సూచనలు చెప్పాడు. కనుక దొంగ అనుకొనని గడియలు వచ్చినట్లుగా యేసుక్రీస్తు రాకడ రాబోతుంది. కనుక సహోదరులారా, సిద్ధపడకపోతే, మెలకు లేకపోతే, ప్రార్థనా జీవితం లేకపోతే, విశ్వాసం లేకపోతే మనం విడవబడేటటువంటి వారిగా ఉంటామని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక మన జీవితం ఎలాగుంది? ఒకసారి యేసు ప్రభు చెప్పిన మాటను గమనిద్దాం. ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని గమనించగలిగితే, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్పాడు తన రాకడ గురించి. ఏం చెప్తున్నాడంటే, యోహాను సువార్త 24వ అధ్యాయాన్ని గమనించగలిగితే 37వ వచనం, నోవహు దినములో ఎలాగుండెను, మనుష్య కుమారుడు రాకడయు అలాగే ఉండును. జల ప్రయాణమునకు మొదటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుని పెళ్లికిచ్చుండ్రి. జల ప్రళయం వచ్చి అందరిని కొట్టుకుని పో వరకు ఎరుగకపోయి, అలాగుననే మనుష్య కుమారుడు రాకడ ఉండును. ఆ కాలం 2 పొలంలో ఉందురు, ఒకరు తీసుకుని పోబడును, ఒకరు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరగలు విసర్జించి, ఒకరికి తీసుకుని పోబడును, ఒకటి కొనిపోబడును, విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చును మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఏ జామున రాత్రి, ఏ జామున దొంగ వచ్చును, ఇంటి యజమానులు తెలిసిన అతడు మెలకువగా ఉండి ఆ ఇంటికి కన్నం వేయనీడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. చూడండి, ఇక్కడ క్రీస్తు రాకడ నోవహు దినాల్లో జరిగినట్లు వస్తుందంట. నోవహు దినాల్లో ఎలాగైతే జరిగిందో, లోతు దినాల్లో ఎలా జరిగిందో, అలాగే మనిషి కుమారుడు రాకడ దినాల్లో జరుగుతుంది. సూచన చెప్పాడు. మనుషులు తింటూ త్రాగుచ్చు, నారు నాటుకు పెళ్లికి ఇచ్చుకుంటూ ఉన్నారు. లోతు దినాల్లో అలా జరిగింది, నోవహు దినాల్లో అలా జరిగింది. అయితే వాళ్ళు ఎరగని టైంలో, వాళ్ళు అనుకొనని గడియలో మరి జలప్రళయం వచ్చి అందరు నాశనం చేశారు. కనుక అనుకొనని సమయంలో భయంకరమైనటువంటి మరి అగ్ని గంధకాలు కురిపించి సొదొమ గొమొర్రా పట్టణాలు పాడైపోయి నాశనమయ్యాయి. కనుక సహోదరులారా, ఈనాడు క్రీస్తు రాకడ దగ్గరలోనే ఉన్నాం మనం. ఏంటో తెలుసా, ఈనాడు కూడా మనుషులు తినుచూనే ఉన్నారు. అవునా కదా? తిండి మీద ధ్యాస, తినుచు త్రాగుచు, నారు నాటుకుంటూ, పెళ్లికిచ్చుకుంటూ, పెళ్లి చేసుకుంటూ ఉన్నారు, కానీ ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. ఈ ధ్యాస తప్ప క్రీస్తు వస్తాడన్న మాట మరిచిపోయి ఈ లోకమే శాశ్వతమని బ్రతుకుతున్నారు. కనుక సహోదరుడా, నువ్వే స్థితిలో ఉన్నావు పరిశీలన చేసుకో. నువ్వు అనుకొనని గడియలో యేసుక్రీస్తు రాబోచున్నాడు. రక్షించబడ్డావా? మారు మనసు పొందావా? జీవితం మార్చుకున్నావా? ఇంకా పాపములోనే ఉన్నావా? అయ్యో, రాకడ ఎలా ఉందో తెలుసా? ఊహించిన విధంలో యేసుక్రీస్తు ఈరోజు గొర్రెపిల్ల రాబోతున్నాడు. ఆయన గొర్రెపిల్ల వచ్చి నీకోసం చనిపోయాడు. కొదమ సింహంలా రావచ్చు. ఆయన ఎదుట నిలబడే శక్తి నీకుందా?
కొదమ సింహాన్ని ఎదుర్కొనే ధైర్యం నీకుందా? సహోదరుడు, ఈ రోజైనా సరే, ఇంతకాలం చాలా ఆలస్యం చేసావు, ఎప్పుడైనా సరే ఆలస్యం చేయక సమయం ఉండగానే నీ జీవితం మార్చుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఆయన రాకడ కొరకు సిద్ధపడితే క్రీస్తుతో పాటు వెళతావు. సిద్ధపడకపోతే ఇక్కడ విడిచిపెట్టబడి 7 ఏళ్ల శ్రమల కాలంలో నువ్వు ఉంటావు. శ్రమల్లో ఉంటావా? 7 ఏళ్ళు గొర్రె పిల్ల పెళ్లి వివాహంలో క్రీస్తుతో పాటు యుగాలు జీవిస్తావు. 7 ఏళ్ళు అక్కడ విందులో ఉంటావా? విడవబడతావా? చాయిస్ నీ చేతుల్లోనే ఉంది. అయితే సిద్ధపడకపోతే నువ్వు ఎంత సంపాదించినా ఏం చేసినా అంత సున్నా, ఏది నీ వెంట రాదు. మారు మనసు పొందే ఒక గొప్ప అవకాశం దేవునికి ఇచ్చాడు కనుక వాయిదాలు వేయకుండా సమయం రేపు ఎలా జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుందో తెలియదు. రేపటి దినం అతిశయపడితే రేపేం సంభవించో నీకు తెలియదని బైబిల్లో ఉంది. కాబట్టి ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. రక్షించబడకపోతే, మారు మనసు పొందకపోతే ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేసేవాడు కాదు. అందరూ మారు మనసు పొందాలి. ఎవరు నశించిపోవడానికి ఇష్టం లేదని బైబిల్లో ఉంది. కాబట్టి నువ్వు నశించిపోతున్నావేమో, నశించే జాబితాలో ఉన్నావేమో, మారు మనసు పొందని ఇంకా కర్కశమైన హృదయంతో ఉన్నావేమో. వాక్యాలు దేవుడు బోధిస్తున్నప్పుడు, సేవకుల ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు, వాక్యం ద్వారా దేవుడిని సంధిస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేస్తే దేవుని చేతులను తప్పించుకోవాలి. ఇది అనుకూల సమయం. మారు మనసు పొంది ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని ప్రభు పేరట కోరుతూ ఈ మాటలు ముగిసిన దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వెనుకలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవ పరిశుద్ధుల వందనాలు చేస్తున్న కృప చూపించండి ఆయన. ఇక తండ్రి, ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఇంతవరకు నీ వాక్యాన్ని వీక్షించారో ప్రభా, నీకు వందనాలు. మరి దర్శించండి ప్రభా, నీకు స్తోత్రాలు. మీరు అక్కడ తండ్రి అది త్వరలో రాబోతుంది ప్రభు. మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు ఎప్పుడు వస్తారో, అనుకరణ గడియలో వస్తారని, గర్భిణీకి ప్రసవేదన వచ్చినట్లుగా, దొంగ వచ్చినట్లుగా ప్రభా, అనుకోనని గడియలో రాబోతున్నావు ప్రభా, నీకు వందనాలు. ఇంకా బిడ్డలు మారు మనసు పొందకపోతే, ఇంకా పశ్చాత్తాపడు, ఇంకా పాపంలోనే బ్రతుకుతుంటే ప్రభా, మరి ఒకరు ప్రార్థన చేయించున్నానయ్యా. కాలాన్ని వృధా చేయక, సమయాన్ని వృధా చేయక, ఇదే అనుకూల సమయం గురించి తిరిగినైనా మనసు మార్చుకోవడానికి, బ్రతుకు మార్చుకోవడానికి సహాయం చేయండి. నీ పాదంని పట్టానికి నైనా పాప జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితాన్ని ప్రారంభించడానికి సహాయం చేయండి. నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు, ఇదిగో తండ్రి నాయన, మరి యూట్యూబ్ ద్వారా తండ్రి వీక్షించబడుతున్న ఈ వాక్యము ద్వారా వారి హృదయాలను సంధించమని, మరి బ్రతుకులు మార్చమని, కుటుంబాల నుండి అక్కడ కొరకు సిద్ధపరచుకునేటువంటి భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని దేవ సదాకాలం దేవుని సన్నిధి తోడై ఉండి ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడినటువంటి బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధపడినట్లుగా దేవుని కృప మీకు తోడై ఉండి కాపాడును గాక. సహోదరులారా, క్రీస్తు బోధన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వాక్యాన్ని వీక్షించుచున్నారు కదా. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను భావించుచున్నాను కనుక ఈ వాక్యాన్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి. అనేకులకు ఆశీర్వాదకరంగా మరి పరిచర్యలో మీరు పాలిభాగస్తులు ఉన్నట్లుగా అనేకులకి వాక్యాన్ని షేర్ చేయాలని మనం చేయించున్నాను. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మీ ప్రార్థన అవసరం తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. మీ అందరికీ